ఈ భూమిపై మనిషి చేసే ప్రతి కర్మకి శిక్ష అనుభవించక తప్పదు. అది ఎంత శక్తివంతమైందంటే కొన్నిసార్లు మన పూర్వీకులు చేసే తప్పులకి మనం కర్మ అనుభవించాల్సి వస్తుంది. దానికి నిదర్శనమే ఈ కథ. నిండు పౌర్ణమి వెన్నెల వెలుగులో ఒక బంగ్లాపై చల్లని గాలిని ఆస్వాదిస్తూ చేతిలో ఉన్న గంజాని పీలుస్తూ, రేపటి నుంచి ఈ ఊరిలో ఎటువంటి సమస్య ఉండదు, ఈ పెళ్లితో రేపటి నుంచి ఈ ఊరి రూపురేఖలే మారిపోతాయి అని మనసులో సంతోషంగా అనుకొని మళ్ళీ గంజాయి పీలుస్తాడు సోమప్ప. సరిగ్గా అప్పుడే వెనుక నుండి గజ్జల శబ్దం వినపడ్డంతో ఉలిక్కిపడి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడే మళ్ళీ తన వెనక నుండి గజ్జల శబ్దం వినపడడంతో ఈసారి టక్కును వెనక్కి తిరుగుతాడు. దూరంగా టెర్రస్ అంచున పెళ్లి కూతురు దుస్తులతో ఉన్న ఒక అమ్మాయి అటువైపుకి తిరిగి నిల్చుంది. ఆమెను గుర్తుపట్టిన సోమప్ప వెంటనే, "అమ్మాయి గారు!" ఆ అరుపు ముగిసేలోపే ఆ అమ్మాయి ఒక్కసారిగా పైనుంచి కిందకు దూకేస్తుంది. అది చూసిన సోమప్ప ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ టెర్రస్ అంచుకు వెళ్తాడు. కంగారుగా కిందకు చూసిన అతనికి శూన్యం తప్ప మరేమీ కనిపించదు. అయోమయంగా చూస్తున్న సోమప్ప అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే సోమప్ప మొండం నుండి తల వేరవుతుంది.